సాక్షి భారతి పేపర్. చంద్రబాబు నాయుడు 4 రూపాయలకు కొనేశాడు, చంద్రబాబు 4 రూపాయలకు కొనేశాడు, చంద్రబాబు 4 రూపాయలకు కొనేశాడు, చంద్రబాబు 4 ఒకే పాట. 4 రూపాయల 43 పైసలు. ఇప్పుడు నేను అడుగుతున్నా, కొన్నాం, మేము కొనలేదని చెప్పలేదా? కొన్నావా? 4 రూపాయల 43 పైసలకు కొన్నాం. మమ్మల్ని మీరు దొంగ అంటున్నారు. సరే, ఆ సంవత్సరంలో ఎన్టీపీసీ తెలంగాణ 4 రూపాయల 66 పైసలకు కొనింది. అంటే కేసీఆర్ దొంగ అంతే కదా? చంద్రబాబు నాయుడు 4 రూపాయల 43 పైసలకు కొని అదే ఎన్టీపీసీ సోలార్ పార్క్ ఇదో ఎన్టీపీసీ తెలంగాణలో అగ్రిమెంట్ అయితే అప్పటికి వాళ్ళు కూడా దొంగలే కదా. సరే, అది పక్కన పెడతాం. రాజస్థాన్ 4 రూపాయల 34 పైసలు. అంటే ఏంది? దీని అర్థం ఏంది? ఈ స్టేట్స్లో కాదు, ఒక ఆంధ్రానే కాదు, ఆ రోజు భారతదేశంలో ఉండిన రేట్ అది. భారతదేశంలో ఉండిన రేటు ఆ రోజు 4 రూపాయల 43 పైసల నుంచి 4 రూపాయల 67 పైసల వరకు వేరియేషన్ ఉండింది. ఆ రేటే చంద్రబాబు నాయుడు కొన్నారు. అనంతపూర్ సోలార్ పార్క్ కి చేసిన పీపీఐలో అన్ని రాష్ట్రాల్లో చేసిన ప్రైజులో అతి తక్కువ ప్రైజ్ చంద్రబాబు నాయుడు గారిదే అని కూడా నేను మనవి చేస్తున్నా. మరి ఎక్కడ జరిగింది తప్పు? కలాం రెడ్డి, తెల్లగడ్డం కలాం రెడ్డి, ఎక్కడ జరిగిందయ్యా? మా మీదకి FBI రాలేదే, మా మీద CBI రాలేదే. నువ్వు గవర్నమెంట్లో ఉన్నావు, మేము తప్పు చేసి చంద్రబాబు నాయుడు మోసం చేసి లంచం తిని ఆ రోజు చేస్తుంటే నువ్వెందుకు కేసు పెట్టలేదు, ఎందుకు ఎంక్వైరీ పెట్టలేదు అని అడుగుతున్నా. ఆ రోజు అబ్దుల్ కలాం రెడ్డి IAS ఆఫీసర్ కదా. ఏం రెడ్డి, నువ్వు ఎందుకు కేసు పెట్టలేదు చంద్రబాబు నాయుడు మీద? ఎందుకు పెట్టలేదు? నువ్వు చెప్పావు కదా, ప్రెస్ మీట్లో చెప్పావు, అవకతవకలు జరిగినాయా. ఎందుకు పెట్టలే? అది పెట్టేదానికి ఘోష ఒకటి ఉంటే కదా పెట్టేదానికి. ఏం పెడతారా? మాది ఓపెన్ బుక్, మేమేం దాచుకోవాల్సిన అవసరంలా. మా ప్రతి జీవో వెబ్సైట్ మీద ఉంటుంది, మా ప్రతి జీవో వెబ్సైట్ మీద ఉంటుంది. ఎవరు కావాలన్నా చూడొచ్చు. మీలాగా దొంగ జీవోలు రాలేము, దొంగ మీటింగ్లు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎవరినైనా కలిస్తే ఓపెన్, చీఫ్ సెక్రటరీ ఉంటాడు, కన్సర్న్ మినిస్టర్ ఉంటాడు, పేషీలు కాఫీలు ఇచ్చేవాళ్ళు ఉంటారు, టీలు ఇచ్చేవాళ్ళు ఉంటారు, బిస్కెట్లు ఇచ్చేవాళ్ళు ఉంటారు. కానీ నువ్వు కలిస్తే, నువ్వు నీ భార్య తప్పితే ఎవరుండరు. అదేందా? ఓ ముఖ్యమంత్రిగా ఒక ఇండస్ట్రియలిస్ట్ని కలిసినప్పుడు అందరూ ఉంటారు, నోట్స్ రాసుకుంటుంటారు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారని. మీరు మాత్రం అటంటు. ఎందుకు సీక్రెట్ మీటింగ్లు అంటే, మీరు మాట్లాడే లంచాలు, మీరు చేసుకునే నెగోషియేషన్స్ బయటకు రాకూడదు కాబట్టి, ఎవరికి తెలవకూడదు కాబట్టి. కానీ నువ్వు ఒకటే పొరపాటు చేసావు. వాడు మామూలుడు కాదు, ఆడు అమెరికాలో ఉండేవాడు. FBI, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. నువ్వు ప్యాంటు షర్ట్ వేసుకుంటేనే నీ ఫోటో తీసేస్తాడు న్యూడ్గా. అంత తెలివిగల్లోడు వాడు, మామూలుడు కాదోడు. వాడు మొత్తం మీరు ట్రాక్ చేశాడు. మీరు చేసిన కాన్వర్జేషన్స్ ట్రాక్ చేశారు, మీరు పెట్టిన వాట్సాప్ మెసేజ్లు తీసుకున్నారు, మీరిచ్చిన మెయిల్స్, పంపించిన మెయిల్స్ కూడా వాళ్ళు అన్ని తీసుకొని అన్ని దీంట్లో ఆ డాక్యుమెంట్స్ కూడా తొందరలో కోర్టుకు ప్రజెంట్ చేస్తామని రాసున్నారు. మొత్తం డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తొందరలో, 1 నెల రోజుల లోపల డాక్యుమెంటరీ ఎవిడెన్స్ మొత్తం కూడా బయటకు వస్తుందని కూడా నేను మీకు మనవి చేస్తాను.